హాయ్ ఫ్రెండ్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ డిఓపిటి డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ కేంద్ర ప్రభుత్వ సంస్థ, కేంద్ర ప్రభుత్వ ఒక విభాగం వాళ్ళు గత సంవత్సరము ఎంతమందిని రిక్రూట్మెంట్ చేశారు, ఏ క్యాడర్స్లో. సో గ్రూప్ 1, గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి, గ్రూప్ డి కేంద్ర ప్రభుత్వంలో ఆ వివరాలు ఇచ్చారు. ఆ వివరాల ప్రకారం గ్రూప్ ఏ, గ్రూప్ బిలో ఈ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకి అలాట్ చేసిన 15% ఎస్సీ, 7.5% ఎస్టీ, 27% బీసీ వాటికి దరిదాపుల్లో కూడా లేరు, చాలా వెనకబడి ఉన్నారు. సో గ్రూప్ సిలో మనకు వీళ్ళు ఎస్సీలు దగ్గర 15%, 14.6, తర్వాత ఎస్టీలు కూడా 6.7, అలాగే ఓబీసీలు 26%. సో కొంచెం దగ్గర ఉన్నారు. ఈ గ్రూప్ సి, గ్రూప్ డి అంటే ఈ సఫాయి కర్మచారి వీటిలో 70% వీళ్ళే ఉన్నారు, 75%. అక్కడ ఓసీలు లేరు, చాలా అతి తక్కువ, 75% వీళ్ళే ఉన్నారు. ఇక్కడ ఈ సందర్భంగా వాళ్ళు మనకు పార్లమెంట్లో ఒక ప్రకటన చేస్తూ ఈ రిజర్వేషన్లు ఇచ్చినప్పటికీ సో వాళ్ళ క్వాలిటీ ఇంకా ఇంప్రూవ్ కాలేదు, సో సరిపడా రిక్రూట్మెంట్ చేయలేకపోయాము అని ఒక ప్రకటన చేశారు. ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే, రిటర్న్ ఎగ్జామినేషన్లో హైయెస్ట్ మార్కులు వచ్చిన బీసీ, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేటు ఇంటర్వ్యూ తర్వాత అతను స్థానం కోల్పోతున్నాడు. సో ఇంటర్వ్యూలో వాళ్ళకు ఓసీలకు 150 మార్కులు వేస్తే ఎస్సీలకు 35, 40, బీసీలకు 50, 55. సో న్యాచురల్గా 100 మార్కులు అతను రీచ్ అయిపోయాయి. సో ఇది జరుగుతూ ఉంది. ఇది మనకు ఇది ఒక విధమైన కుట్రపూరిత పద్ధతిలోనే వీళ్ళను రాకుండా వాళ్ళను చేస్తున్నారు. ఇది